పండనటువంటి వేదాంతం ఎప్పుడూ మంచిది కాదు. అందుకు ఉదాహరణగా పెద్దలు ఒక కథ చెప్తూ ఉంటారు. పూర్వం ఒక గురుకులంలో శిష్యులందరినీ ఉద్దేశించి గురువుగారు ఒక సందర్భంలో అన్ని జీవులనందు ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే, ప్రతి జీవుని పట్ల దయతో ఉండాలి అని తెలియజేశారట. కొంతకాలం గడిచిన తర్వాత శిష్యులందరినీ తీసుకొని ఒక సందర్భంలో ఆయన దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళారు. అటు పక్కగా వస్తున్నటువంటి రాజుగారి యొక్క మత్రగజం అంటే మదించినటువంటి ఏనుగు ఎదురుగా వస్తోంది. ఆ పక్కనున్న మావటివాడు అందరినీ పక్కకి తప్పుకోమని గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఇంతలో ఒక శిష్యుడు మాత్రం అదేది పట్టనట్టుగా, నాలో ఉన్న పరమాత్మే ఈ ఏనుగులో కూడా ఉంది కదా, ఈ ఏనుగు నన్ను ఏమీ చేయదు అనేది దృష్టితో అక్కడ పని చేసుకుంటున్నాడు. ఆ ఏనుగు దగ్గరగా వచ్చినటువంటి తర్వాత ఒక్కసారిగా వాడిని తొండంతో విసిరి కొట్టింది. వెంటనే పక్కన పడిపోయి ఒంటి నిండా దెబ్బలు తగినటువంటి శిష్యుని చూసి గురువుగారు పరుగున వచ్చి వాడికి కాస్త సపర్యలు చేసి, నాయన ఎందుకురా ఇలా చేసావు అని అడిగారు. వెంటనే శిష్యుడు బాగా ఉక్రోషంతో ఉన్నాడు కదా, గురువుగారు మీరే కదండి చెప్పారు అందరిలోని పరమాత్మ ఉన్నాడని, మరి ఏనుగులో ఉన్న పరమాత్మ నన్ను ఎందుకు గుద్దింది? నాలోని పరమాత్మ ఉన్నాడు, ఏనుగులోని ఉంది కదా అని అన్నాడు. వెంటనే గురువుగారు అన్నారు, ఒరే నాయన, పక్కనే ఉన్నటువంటి మావటి వాడులో కూడా పరమాత్మ ఉన్నాడు కదరా, వాడు పక్కకి తప్పుకోమని చెప్పాడు కదా, మరి ఆ మాట నువ్వు ఎందుకు స్వీకరించలేదు అని అడిగారు. మనం కూడా ఇటువంటి కోవకు చెందిన వాళ్ళమే. కాస్త ఏదో 2 భగవద్గీత శ్లోకాలు 4 పూజలు చేసేసరికి మనం ఏదో వేదాంత జ్ఞానం వచ్చేసిందని అనుకుంటాం. కానీ నిజానికి అది కాదు. వేదాంతం అనేటువంటిది కానీ పరమాత్మ దృష్టి అనేటువంటిది కానీ అనుభవంలోకి రావాలి. అది రానంతకాలం సత్కర్మాచరణ చేస్తూ భగవంతుడిని ఆశ్రయించవలసిందే. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.